హరి ఓం. అందరికీ నమస్కారం. ఈరోజు కార్తీక పురాణంలో 11వ అధ్యాయాన్ని గురించి చెప్పుకుందాం. వశిష్ఠుడు అజామిళుడి కథని చెప్పి, ఓ జనక మహారాజా, ఈ కార్తీక మాస వ్రతం యొక్క మహాత్మ్యాన్ని గురించి అనేక ఉదాహరణలు చెప్పాను. ఇంకా దీని గురించి ఎంత చెప్పినా తనివి తీరదు. ఈ మాసంలో విష్ణువుని అవిసె పువ్వులతో పూజిస్తే చాంద్రాయణ వ్రతం చేసినంత ఫలితం కలుగుతుంది. విష్ణువర్చనానంతరం పురాణ పఠనం చేయించిన వినిపించిన అటువంటి వారు తప్పనిసరిగా వైకుంఠాన్నే పొందుతారు. దీని గురించి ఇంకొక కథ కూడా ఉంది, చెప్తాను విను. పూర్వం కళింగ దేశంలో మందరుడనే బ్రాహ్మణుడున్నాడు. అతడు ఇతరుల ఇళ్లల్లో వంటలు చేస్తూ, అక్కడే భుజిస్తూ, మద్యమాంసాది పానీయాలు సేవిస్తూ, తక్కువ జాతి వారి సాంగత్యం వలన స్నానం చేయడం, జపం చేయడం, దీపారాధన చేయడం మొదలైన ఆచారాల్ని పాటించకుండా దురాచారుడే మెలుగుతూ ఉన్నాడు. అతని భార్య మహాసాధ్వి, గుణవంతురాలు, శాంత స్వభావం కలది. భర్త ఎంత దుర్మార్గుడైనా సరే ఆ భర్తనే దైవంగా భావించి విసుగు చెందకుండా సకల ఉపచారాలు చేస్తూ పతివ్రత ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఉంది. మందరుడు ఇతరుల ఇళ్లల్లో వంటవాడుగా పనిచేస్తున్నా సరే ఇల్లు గడవక చిన్న వర్తకాన్ని కూడా చేస్తూ ఉన్నాడు. ఆఖరికి దాని వలన కూడా పొట్ట గడవకపోవడం చేత దొంగతనాలు చేస్తూ, దారి కాచి, బాటసారుల్ని బాధించి వారి దగ్గర ఉన్న ధనం, వస్తువులు అపహరిస్తూ జీవిస్తూ ఉన్నాడు. ఒకరోజు ఒక బ్రాహ్మణుడు అడవిదారినే పోతూ ఉండగా అతన్ని భయపెట్టి కొట్టి ధనం అపహరిస్తూ ఉంటే అక్కడికి మరొక కిరాతుడు వచ్చి ధనాశ చేత వారిద్దరినీ చంపి ధనాన్ని మూటకట్టుకుని వెళ్తూ ఉన్నాడు. ఆ సమీపంలో ఒక గుహ నుంచి ఒక పులి గాండ్రిస్తూ వచ్చి కిరాతుడి మీద పడింది. కిరాతకుడు దాన్ని చంపేశాడు. కానీ ఆ పులి కూడా తన పంజాతో కిరాతకుడిని కొట్టడం వలన ఆ దెబ్బకి ఆ కిరాతకుడు కూడా చనిపోయాడు. ఈ విధంగా ఒకే కాలంలో నలుగురు 4 విధాలుగాను హత్యలు చేసి చనిపోయినందువల్ల ఆ నలుగురు కూడా యమలోకంలో అనేక శిక్షల్ని అనుభవిస్తూ రక్తాన్ని కక్కుకుంటూ బాధపడుతూ ఉన్నారు. మందరుడు చనిపోయిన నాటి నుంచి అతని భార్య నిత్యము హరినామస్మరణ చేస్తూ సదాచారవర్తిని అయి భర్తని తలుచుకుంటూ దుఃఖిస్తూ కాలం గడుపుతూ ఉంది. కొన్నాళ్ళకి ఆమె ఇంటికి ఒక ఋషి పుంగవుడు వచ్చాడు. ఆ వచ్చిన ఋషిని గౌరవంగా ఆహ్వానించి అర్ఘ్యాన్ని పాద్యాన్ని ఇచ్చి పూజించి, స్వామి, నేను దీనురాల్ని, నాకు భర్త గాని సంతతి గాని లేరు. నేను సదా హరినామస్మరణ చేస్తూ జీవిస్తున్నాను. కాబట్టి నాకు మోక్ష మార్గాన్ని ప్రసాదించండి అని బతిమాలుకుంది. ఆమె వినయానికి, ఆచారానికి ఆ ఋషి చాలా సంతోషపడి, అమ్మా, ఈ దినము కార్తీక పౌర్ణమి, చాలా పవిత్రమైన దినం. ఈరోజు వృధాగా పాడు చేసుకోవద్దు. ఈ రాత్రి దేవాలయంలో పురాణాన్ని చదువుతారు. నేను చమురు తీసుకువస్తాను. నువ్వు ప్రమిదని, వత్తిని తీసుకురా. దేవాలయానికి ఈ వత్తిని తెచ్చిన ఫలాన్ని నువ్వు పొందు అని చెప్పాడు. అందుకామె చాలా సంతోషించి వెంటనే దేవాలయానికి వెళ్ళి శుభ్రం చేసి ఆవు పేడతో అలికి ముగ్గులు పెట్టి తానే స్వయంగా వత్తి 2 ఒత్తులు తెచ్చి ఋషి తెచ్చిన నూనె ప్రమిదలో పోసి దీపారాధన చేసింది. ఇలా కొన్నాళ్ళు గడిచాక ఆమె మరణించింది. ఆమె ఎంతో పుణ్యం చేసింది. కానీ ఆమెకి పాపాత్ముడైన భర్తతో సహవాసం ఉంది కదా, దానివలన కొంచెం దోషం ఉండటం చేత మార్గమధ్యంలో యమలోకంలోకి తీసుకుపోయారు విష్ణుదూతలు. అక్కడ నరకంలో ఇంకో ముగ్గురితో కలిసి బాధపడుతున్న తన భర్తని చూసి, ఓ విష్ణుదూతలారా, నా భర్త మరి ముగ్గురు కూడా ఈ నరక బాధల్ని పడుతున్నారు. కాబట్టి నా యందు దయ ఉంచి వారిని ఉద్ధరించండి అని ప్రాధేయపడింది. అప్పుడు విష్ణుదూతలు, అమ్మా, నీ భర్త బ్రాహ్మణుడై ఉండి కూడా
స్నాన సంధ్యాదులు మానేసి పాపాత్ముడయ్యాడు. రెండవవాడు కూడా బ్రాహ్మణుడైనా గాని అతడు కూడా ధనాశ చేత ప్రాణ స్నేహితుణ్ణి చంపి ధనాన్ని అపహరించాడు. మూడవవాడు పులి. నాలుగవవాడు పూర్వం ద్రావిడ దేశంలో బ్రాహ్మణుడై జన్మించినా సరే అనేకమైన అత్యాచారాలు చేసి ద్వాదశి రోజున కూడా నూనె రాసుకుని మద్యాన్ని త్రాగాడు, మాంసభక్షణ చేశాడు. కాబట్టి పాపాత్ముడయ్యాడు. అందుకే ఈ నలుగురు నరక బాధలు పడుతున్నారు అని వారి చరిత్రలు చెప్పారు. అందుకామె చాలా విచారించి, ఓ పుణ్యాత్ములారా, నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురిని కూడా ఉద్ధరించండి అని ప్రార్థిస్తే అందుకు ఆ దూతలు, అమ్మా, కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు దేవాలయాన్ని శుభ్రపరిచిన ఫలాన్ని నీ భర్తకి, వత్తి చేసిన ఫలాన్ని వ్యాఘ్రానికి, ప్రమిద ఫలాన్ని కిరాతకునికి, పురాణం వినడం వల్ల కలిగిన ఫలాన్ని ఆ విప్రుడికి ధారపోస్తే వారికి మోక్షం కలుగుతుంది అని చెప్పారు. అందుకామె అలాగే ధారపోసింది. వెంటనే ఆ నలుగురు తాము చేసిన పాపాలు పోయేసరికి ఆమె దగ్గరకు వచ్చి విమానం ఎక్కి వైకుంఠానికి వెళ్ళారు. కాబట్టి ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో పురాణం వినడం వల్ల, దీపం వెలిగించడం వల్ల ఎటువంటి ఫలితాలు కలిగాయో విన్నావా అని వశిష్ఠుల వారు చెప్పారు. ఇలా 11వ రోజు పారాయణం సమాప్తమైంది. రేపు తరువాతి భాగంలో కార్తీక పురాణంలోని 12వ అధ్యాయాన్ని గురించి చెప్పుకుందాం. హరి ఓం.